ఫస్ట్ టైం తినడం వల్ల ఏమో కర్రీ అయితే కొంచెం డిఫరెంట్‌గానే అనిపించింది. అంతే కదా! ఫస్ట్ టైం మనం టేస్ట్ చేసామనుకోండి కొంచెం డిఫరెంట్‌గానే అనిపిస్తుంది. అలవాటైతే అదే సర్దుకుంటుంది. నేనైతే ఎప్పుడైతే క్యాప్సికమ్ కర్రీ అయితే చేయలేదు. ఇదే అన్నమాట ఫస్ట్ టైం చేయడం. ఈ మధ్య యూట్యూబ్‌లో అయితే బాగా చూపిస్తున్నారు కదా! క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అని చెప్పేసి. అందుకే ఈరోజైతే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. మా అక్క అయితే క్యాప్సికమ్ అయితే తెచ్చుండిందంట. పావు కిలో రూ. 20 మూడే వచ్చాయి. సరే కదా! యూట్యూబ్లో కూడా చాలామంది చాలా బాగా తింటున్నారు కదా క్యాప్సికమ్ని. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈరోజైతే కర్రీ చేసుకున్నాం. మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చపాతీలోకి అయితే బాగుంటుంది అనిపించింది నాకైతే. మేము క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ క్యాప్సికమ్ని క్లీన్గా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు టమోటాను కూడా కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద దబ్ర పెట్టుకొని కొంచెం సరిపడంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేనైతే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి చెక్క ఇలాచి గ్రైండ్ చేసి కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసామనుకోండి ఇలా పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఆ పేస్ట్ని కూడా వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి చిటికెడు పసుపు, స్పూన్ కారం వేసాము. కారం మేము కొంచెం లైట్గానే తింటాం, అందుకే కొంచెమే వేసుకున్నాం. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కూడా అది కూడా వేసేసి ఆ మసాలా క్యాప్సికమ్కి బాగా పట్టేలా కలుపుకొని 5 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత వచ్చేసి సగం గ్లాస్ అయితే నీళ్ళు అయితే వేసాను. నీళ్ళు వేసేసి ఒక 20 నిమిషాలు మనమైతే సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి. గ్రేవీ అంటే కొంచెం దగ్గరగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.